ఒక చిన్న తమాషా చెప్తాను నేను. స్కూల్ నుంచి వస్తున్నప్పుడు సరస్వతి టాకీస్ ఉండేది ఈ గవర్నమెంట్ హాస్పిటల్ పక్కన. అక్కడ వాళ్ళది వీళ్ళది ఒకటే, సేమ్ లీలామాల్ సరస్వతి టాకీస్ ఒకళ్ళదే. లీలామాల్ తాలూకు పోస్టరు అక్కడ చిన్న 30-40 పోస్టరు సరస్వతి దగ్గర అందరూ చూడడానికి పెట్టేవాళ్ళు. అక్కడ ఒక పోస్టర్ చూసి నేను నా ఫ్రెండు ఒకటి అనుకున్నాం. అదేంటంటే అదేదో సినిమా, మాకు నోరు తిరిగేది కాదనమాట. ఆ సినిమానా ఇంగ్లీష్ పోస్టర్ కదా, పెసకో అనుకుని ఇదేంటి ఇలా ఉంది ఏంటి అనుకున్నాను. అదేంటంటే ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ గారి గొప్ప సినిమాల్లో అదొక సినిమా, సైకో. పీ సైలెంట్ అనే విషయం మాకు తెలియక ఆ పెసకొని సరదాగా ఉండేది. ఇక నెక్స్ట్ ఇక్కడ లీలామాల్ దగ్గరికి వస్తే ఎలాంటి సినిమాలు, ఎంత గొప్ప సినిమాలు చూసానో. గొప్ప సినిమాల కంటే ముందు చిన్నపిల్లలకి మాకు కామెడీ బాగా ఇష్టం కాబట్టి లారెల్ హార్డీ, మీరైనా ఇప్పుడు చూడండి కడుపుబ్బు నవ్విస్తారు వాళ్ళిద్దరు. లారెల్ హార్డీ, ఒక లావటైన హార్డీ, సన్నటైన లారెల్. అలాగే బస్టర్ కీటను, జనరల్ అనే సినిమాలు లాంటివి, గ్రూకో బ్రదర్సు, మార్క్స్ బ్రదర్సు, ఇలాగా నార్మల్ విజ్డము, ఇలాంటి కమెడియన్ సినిమాలు అంటే మిస్ అయ్యేవాళ్ళం కాదనమాట. అలాంటి చాలా సినిమాలు చూసేవాళ్ళం. నాన్నగారితో చాలాసార్లు వెళ్ళినప్పుడల్లా, చలపతిరావు గారు నాన్నగారితో పాటు కూర్చొని వెళ్ళినప్పుడల్లా, కొన్నిసార్లు నేను సినిమా చూస్తున్నప్పుడు మామూలుగా ఇంత పడద్ది, రెగ్యులర్ సినిమా ఇంత పడద్ది స్క్రీన్ మీద, సడన్గా ఇంత అయ్యేది, వెడల్పు అయ్యేది. కొన్ని యాడ్స్, కొన్ని ట్రైలర్స్ అయిన తర్వాత మళ్ళీ ఇంత అయ్యేది. నాకు అర్థమయ్యేది కదా, ఇదేంటి మళ్ళీ వెనక్కి వచ్చారేంటని. వెనక్కి తిరిగి చూస్తే ప్రొజెక్టర్ దగ్గర నుంచి 4 విండోస్ ఉంటాయి. 2 ప్రొజెక్టర్ పడే ఫోకస్ అయ్యేది, పక్కనేమో సైడ్గా ఒకటి ఉంటుంది, అది కాకుండా ఇంకోటి ఒకటి ఉంటుంది. నేను ఎందుకో డౌట్ వచ్చి వెనక్కి తిరిగి చూస్తే ప్రొజెక్టర్ నుంచి యువతల ప్రొజెక్టర్ మారినప్పుడు, ఒక ప్రొజెక్టర్ నుంచి ఇంకో షిఫ్ట్ అయినప్పుడు అక్కడ ఇంత సినిమా ఇంత అయింది, అంత సినిమా ఇంత అయింది. అప్పుడు మా నాన్నగారిని అడిగా, బాబా ఏంటది, కాసేపు ఇలా ఉంటుంది, కాసేపు ఇలా వెళ్తుంది, మళ్ళీ ఏంటంటే నీకు చెప్తే అర్థం అవుతురా ఎలాగా, సరే దాని పేరు సినిమాస్కోప్ అంటారు. అది దానికి వేరే లెన్స్ వేస్తారు. ఒక ప్రొజెక్టులో ఆ లెన్స్తో ఉంటుంది, ఇంకో ప్రొజెక్టులో మామూలు ఇంత సైజు దానికి సరిపడా రెగ్యులర్ సినిమా లెన్స్ ఉంటుంది. సో కొన్ని ట్రైలర్స్ ఏదైతే సినిమాస్కోప్ సినిమాలు వచ్చాయో అవన్నీ ఆ లెన్స్ వేసిన ప్రొజెక్టర్లో ఉన్న దాంట్లో అది లోడ్ చేస్తారు. మామూలు స్టాండర్డ్గా ఉన్నది ఇందులో లోడ్ చేస్తారు. ఇది అయిపోగానే దానికి షిఫ్ట్ అవుతారు, మళ్ళీ ఇంత అవుద్ది, మళ్ళీ అది అయిపోగానే దీనికి షిఫ్ట్ అవుతారు. సినిమాస్కోప్ నీకు ఇప్పుడు నీ వయసుకి నీకు అర్థం కాదులే, తర్వాత ఎప్పుడైనా ఎక్స్ప్లెయిన్ చేస్తాను.